వెంటనే తక్షకుడు గదగద వణుకుతూ వచ్చి తాను అపహరించిన కుండలములను ఉదంకుడికి ఇచ్చాడు. అక్కడి నుండి బయటకు ఎలా వెళ్ళాలా అని మదనపడుతున్న ఉదంకునితో ఆ దివ్య పురుషుడు ఇలా అన్నాడు. ఉదంక, నీవు ఈ గుర్రం ఎక్కి నీవు కోరిన చోటికి వెళ్ళు అన్నాడు. వెంటనే ఉదంకుడు ఆ గుర్రం ఎక్కి గురువు గారి ఆశ్రమమునకు వెళ్ళాడు. గురుపత్నికి కుండలములు ఇచ్చాడు. ఉదంక పక్కనే ఉన్న పౌష మహారాజు దగ్గర నుండి కుండలములు తేవడానికి ఇంత ఆలస్యమా అని గురువు గారు ఉదంకుని అడిగారు. ఉదంకుడు జరిగిన విషయాలు అన్ని గురువుగారికి చెప్పాడు. ఉదంక, నీవు ధన్యుడవు. ఆ ఎద్దునెక్కి వచ్చిన వాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. నీవు తిన్న గోమయము అమృతము. నీవు నాగలోకంలో చూచిన స్త్రీలు విధాత. ఆ తెలుపు నలుపు దారాల వస్త్రములు రాత్రి పగలు. 12 ఆకులు గల చక్రము, 12 మాసములు గల సంవత్సర కాలం, 6 కుమారులు, 6 ఋతువులు. ఆ గుర్రమునెక్కి వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుని మిత్రుడు పర్జన్యుడు. మొదట్లోనే నీవు ఇంద్రుడిని చూచి అమృతపానము చేయడం వల్ల నీవు కోరుకున్న పని నెరవేరింది. నీవు గురుపత్ని కోరిక నెరవేర్చడం వల్ల గురుదక్షిణ చెల్లించుకున్నావు. నీ విద్యాభ్యాసం పూర్తి అయింది. నీకు కోరిన చోటికి వెళ్ళవచ్చు అని పలికాడు. ఉదంకుడు గురువునకు నమస్కరించి వెళ్ళిపోయాడు. కాని ఉదంకునికి మనసులో మాత్రము తక్షకుడు తనకు చేసిన అపకారము మరవలేకపోయాడు. తక్షకుని మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. వెంటనే జనమేజయ మహారాజు వద్దకు వెళ్ళాడు. జనమేజయ మహారాజా, నీకు శుభం కలుగుగాక. నా పేరు ఉదంకుడు. నేను నా గురువు గారి కార్యం మీద పోయేటప్పుడు కుటిల బుద్ధితో ఏమాత్రము వివేకం లేకుండా తక్షకుడు నాకు అపకారం చేశాడు. నన్ను మోసం చేసి గురుపత్ని కుండలములు అపహరించాడు. జనమేజయ మహారాజా, నాకే కాదు ఆ తక్షకుడు నీకు మహాపకారం చేశాడు. మహావీరుడు అర్జునుని మనువడు అభిమన్యుని కుమారుడు అయిన నీ తండ్రి పరీక్షిత్తును దారుణంగా కాటివేసి చంపాడు. తన ఘోరమైన విషాగ్ని కీలులకు నీ తండ్రిని బలి చేశాడు. ఒక విప్రుని కోరిక మేరకు నీ తండ్రిని చంపాడు తక్షకుడు. మహాబలవంతుడు కదా, ఆ బ్రాహ్మణునికి ఇది తప్పు. పరీక్షిత్తు మహారాజును చంపడం భావ్యం కాదు అని నచ్చ చెప్పవచ్చు కదా, కానీ చెప్పలేదు. ఆ బ్రాహ్మణుడు చంపమనగానే వచ్చి కాటువేసి నీ తండ్రిని దారుణంగా చంపాడు. జనమేజయ మహారాజా, నీ తండ్రిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకో. వెంటనే సర్పయాగం చెయ్యి. ఆ తక్షకుడిని ఆ యాగాగ్నిలో భస్మం చెయ్యి. ఒక తక్షకునే కాదు, సమస్త నాగజాతిని భస్మం చెయ్యి. నీ తండ్రిని చంపిన తక్షకుని మీద పగ తీర్చుకో మహారాజా. ఒక్కడు తప్పు చేస్తే ఆ కులం అంతా తప్పు చేసినట్టే. ఇదేమీ కొత్త కాదు కాబట్టి వెంటనే సర్పయాగం చేసి తక్షకునితో సహా సమస్త నాగలోకంను యాగాగ్నిలో భస్మం చేయి అని ఉదంకుడు జనమేజయుని రెచ్చగొట్టాడు. ఈ కథ విన్న శౌనకాది మహామునులు సూతునితో ఇలా అన్నారు. మహాత్మా, ఈ నాగకులమంతా యాగాగ్నిలో పడి భస్మం కావడానికి వేరే కారణం ఏమన్నా ఉందా అని అడిగాడు. మహామునులారా, మంచి ప్రశ్న వేశారు. పూర్వము సర్పకులమునకు తల్లి అయిన కద్రువ తన కుమారులకు ఇచ్చిన శాపం వలన సర్వకులము అంతా జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నశిస్తూ ఉంటే పూర్వము భృగువంశంలో పుట్టిన రురుడు లోకంలో ఉన్న పాములను అన్నిటినీ నాశనం చేస్తుంటే దానిని సమప్రపాదుడు ఆపినట్టు సర్పయాగంలో నాశనం అవుతున్న సర్పకులము ఆస్తికుని వలన రక్షింపబడుతుంది. ఆ వృత్తాంతంను విస్తారంగా చెబుతాను, వినండి. ఇది రేపు చెప్పుకుందాం.